హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. మనం రెగ్యులర్గా కిచెన్లో ఇది కష్టం అనుకునే పనులను సులువుగా ఎలా చేసుకోవాలనేటువంటి సూపర్ యూస్ఫుల్ టిప్ అయితే వచ్చేసానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. వైట్ షర్ట్ ఏదైనా ఉంది అనుకోండి, ఇలా ఎక్కువ మురికి కనుక అంటింది అనుకోండి, సింపుల్గా ఎక్కువ రుద్దకుండా మన పనులను సులువుగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఎక్కువ రుద్దామంటే కాలర్ కూడా చిరిగిపోతుంది, అట్ ద సేమ్ టైం డల్ షేడ్ వస్తుంది. అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఎక్కువ మురికి అంటున్నప్పుడు ఒక స్పూన్ బేకింగ్ సోడా, అలాగే కొంచెం షాంపూ, అలాగే ఒక నిమ్మకాయ వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఒక థిక్ పేస్ట్ లాగా తయారవుతుందండి మనకి. అండ్ దీన్ని ఎక్కడైతే ఎక్కువ మురికి కనుక అంటింది అనుకోండి, దానిపైన షర్ట్ కాలర్ పైన అంటించేసేసి ఒక గంట సేపు పాటు వేడి నీళ్ళలో నానబెట్టేసేసేయండి. ఇక్కడ నేనే ఏంటంటే ఎక్కువ మురికి ఉండేటట్లు కొంచెం అప్లై చేసేసానండి నేను. అదే నార్మల్గా అయితే ఎంత మురికి అంటది కదా, మీకు లైవ్లో రిజల్ట్ అనేది చూపించాలని చెప్పేసి నేను చూపిస్తున్నాను ఇక్కడ. ఎక్కువ మురికి అంటినప్పుడు ఇలాంటి బ్రాండెడ్ షర్ట్స్కి ఏంటి అని అంటే మనం బ్రష్ పెట్టి ఎక్కువ రుద్దితే కాలర్ చిరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మనం తక్కువ రుద్దినా సరే, ఎక్కువ మురికి ఉన్నా సరే ఈజీగా పోవాలి అనుకుంటే మాత్రం ఈ లిక్విడ్ వేసి ఒక గంట సేపు పాటు నానబెట్టేసాను వేడి నీళ్ళలో. ఆ తర్వాత ఈ విధంగా చేత్తో అన్నారే అనుకోండి, నుసిమేస్తూ ఉన్నారే అనుకోండి. అండ్ అలానే ఎక్కువ మురికింది కాబట్టి నేను ఇక బ్రష్ కూడా తీసుకున్నా. ఎక్కువసేపు కూడా రుద్దాల్సిన అవసరం అయితే ఉండదండి. ఒక 2-3 మినిట్స్ బ్రష్ కొట్టేసిన తర్వాత చేత్తో ఈ విధంగా నలిపేసాము అనుకోండి, మురికి అనేది ఈజీగా అయితే పోతుందండి. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టండి, గంట సేపు ఖచ్చితంగా నానపెట్టేసండి. మీకు ఇన్ కేస్ ఇంకా ఎక్కువ మురికి ఉంది అనుకోండి, వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ని కూడా ఒక క్యాప్ వేసేసి నానపెట్టేసి ఉతికేసాము అనుకోండి, మనకి ఎంత మురికి ఉన్నా సరే కానివ్వండి ఈజీగా అయితే పోతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, చలికాలంలో ఏంటంటే పిల్లలకి జలుబులు ఎక్కువ చేస్తూ ఉంటాయండి. అండ్ అలానే సివియర్గా కాఫ్ కూడా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా వేకువ జామున ఎక్కువ ఉంటుంది కదండి, సివియర్గా కాఫ్ వస్తూ ఉంటుంది కదా, ఎంత మెడిసిన్స్ వేసినా తగ్గదు కదా. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి న్యాచురల్గా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా అయితే 100% రిజల్ట్ అయితే ఉంటుందండి. అల్లం ఉంటుంది కదండి, అల్లం పై తొక్కంతా తీసేసి ఈ విధంగా చాకు సహాయంతో కొంచెం గోరువెచ్చలు చేయండి. ఎక్కువసేపు కూడా వేడి చేయాల్సిన అవసరం లేదండి. గోరువెచ్చలు చేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇంత అయిపోతుంది కదా, దీన్ని పిల్లలకి నైట్ నిద్రపోయే అరగంట ముందు దీన్ని పెట్టేసేయండి బొగ్గల్లో. పెట్టేసేసి ఈ జ్యూస్ ఏదైతే వస్తూ ఉంటుందో దాన్ని మింగమని చెప్పండి. దీనివల్ల ఏంటి అంటే ఆ సివియర్ కాఫ్ అనేది ఉండదండి. కఫం ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనకి కాఫ్ అనేది, దగ్గు ఎక్కువ వస్తూ ఉంటుంది కదా, దీనివల్ల ఈ అల్లం జ్యూస్ తాగటం వల్ల ఏంటి అంటే మనకి ఆ కఫం లేకుండా ఉంటుంది. అండ్ అలానే సివియర్గా కాఫ్ అనేది కూడా రాకుండా అయితే ఉంటుంది. వేకువజామున ఎవరైనా సరే సివియర్గా దగ్గుతో బాధపడుతున్న వాళ్ళు, చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే, ఈ విధంగా పడుకునే అరగంట ముందు అల్లాన్ని కాల్చి కనుక బుగ్గుల్లో పెట్టుకుని ఆ జ్యూస్ని కనుక తాగుతూ ఉన్నారే అనుకోండి, మనకి ఆ సివియర్ కాఫ్ అనేది లేకుండా ఉంటుంది. అల్లాన్ని మళ్ళీ తీసి పడుకునే నిద్రపోతున్నారని తీసి పడేసేసారనుకోండి, ఆ సివియర్ కాఫ్ అనేది లేకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చిందా అండి? ప్లీజ్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. దానివల్ల నాకు మోటివేషన్గా ఉంటుందండి. అట్ ద సేమ్ టైం వేరే వాళ్ళకైతే ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, లిప్స్టిక్ వేసుకున్నప్పుడు ఏంటంటే మనం వాటర్ తాగినా కానివ్వండి, లేదంటే ఫుడ్ తినే అప్పుడు కానివ్వండి, లిప్స్టిక్ ఊరికే పోతూ ఉంటుంది కదండి. ఎక్కువ కాస్ట్లీ ఉన్నైతే లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటుందిలే కానివ్వండి, తక్కువ కాస్ట్లో మీరు లిప్స్టిక్ తీసుకున్నా సరే ఈ సింపుల్ ట్రిక్ని కనుక ట్రై చేశారనుకోండి, లిప్స్టిక్ అనేది అసలు పోనే పోదండి. లిప్స్టిక్ అప్లై చేసుకొని ఆ తర్వాత టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి, ఫేస్కి అప్లై చేసి దాన్ని ఒక్కసారి లిప్స్టిక్ కనుక అప్లై చేసేసామనుకోండి, మనం చూసిన లాంగ్ లాస్టింగ్ ఉంటుందండి. అండ్ అలానే వాటర్ కానివ్వండి, లేదంటే ఫుడ్ తీసుకున్నా కానివ్వండి, లిప్స్టిక్ అనేది అంటటం అయితే జరగదు. చూడండి, ఇప్పుడు నేను టాల్కమ్ పౌడర్ రాసిన తర్వాత చూపిస్తున్నాను, కొంచెం కూడా చేతికి అంటలేదండి. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఇది ఇప్పుడు ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఎప్పుడైనా సరే ఫుల్ కనుక ఎగ్స్ కొన్నామనుకోండి, ఇలాంటి ట్రే అనేది వస్తూ ఉంటుంది కదండి. ఫుల్ ఎగ్స్ ఉంటే మనం ఫుల్ పెట్టుకోవచ్చులే కానివ్వండి, ఎప్పుడైనా సరే ఎగ్స్ కనుక లేవు అనుకోండి, ఆ టైంలో ఏంటంటే ఫ్రీగా ఉండే బదులు ఈ విధంగా మనం టమాటాలు కానివ్వండి, లేదంటే ఆనియన్స్ కానివ్వండి, లేదంటే ఉల్లిపాయలు కానివ్వండి, ఏదైనా పెట్టేసుకోవచ్చండి. దీన్ని కూడా మనం అనవసరంగా పక్కన పడేయకుండా, లేదంటే ఎక్స్ట్రా పేరున్నా సరే ఇలాంటిది ఎక్స్ట్రా కనుక ఉంది అనుకోండి, ఈ విధంగా అయితే ఉపయోగించేసుకోవచ్చు. ఐ హోప్ టిప్ కూడా నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, వాషింగ్ మిషన్ సంబంధించిన. వాషింగ్ మిషన్లో బట్టలు ఎప్పుడు వేసినా కానివ్వండి, ఈ విధంగా ఇంత గ్యాప్ అయితే ఉండాలి అండి. మన బట్టలకి డ్రమ్కి ఒక జానడి గ్యాప్ అయితే ఉండాలి. అలా వేసుకుంటే మనకు బట్టలను త్వరగా మురికిపోతే మన వాషింగ్ మిషన్ కూడా త్వరగా రిపేర్ రాకుండా అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటండి,
మీరు సాక్స్‌లు వేసేటప్పుడు ఫోల్డింగ్ అయితే ఉంటాయి కదండీ! ఆ ఫోల్డింగ్ ఖచ్చితంగా తీసే వాషింగ్ మిషన్‌లో వేయాలండి. అండ్ అలానే ప్యాంట్‌కి పాకెట్స్ అయితే ఉంటాయి కదండీ! పాకెట్స్ మనం అలాగే వేయకుండా ఈ విధంగా రివర్స్ అనేది తిప్పేసి వేయాలండి. అండ్ అలానే టీ షర్ట్స్ ఉంటాయి కదండీ! కాటన్ అవి కూడా రివర్స్ తిప్ అయితే వేసుకోవాలండి. ఈ సింపుల్ చిట్కాలతో మనం బట్టలు వాషింగ్ మిషన్‌లో గనుక వేసుకున్నామే అనుకోండి, మన బట్టలు చాలా నీట్‌గా క్లీన్ అయితే ఎట్ ద సేమ్ టైమ్ ఏంటంటే వాషింగ్ మిషన్ కూడా మనకి ఎక్కువ ఇయర్స్ అయితే వస్తుందండి. రిపీటెడ్‌గా మనకి రిపేర్ అనేది లేకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి షాపింగ్ మాల్స్ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదండీ! వీటిని ఏం చేస్తాం ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాం. మనకు అవసరానికి ఒక్కటి కనిపించవు. ఎట్ ద సేమ్ టైమ్ అలానే వదిలేసామనుకోండి ఫోల్డింగ్ అనేది లేకుండా అది ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుందని అలా కాకుండా ఈ విధంగా మధ్యలో గనక ఫోల్డ్ చేసేసి పైన ఏవైతే మనకి పట్టుకోవడానికి హ్యాండిల్స్ ఉంటాయో వాటిని కనుక ఈ మధ్యలో కనుక పెట్టేసి కార్డ్బోర్డ్ ఉంటుంది కదండి, కార్డ్బోర్డ్లో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఫోల్డింగ్ కూడదు, ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయదు, అట్ ది సేమ్ మనకు అవసరమైనప్పుడు ఈజీగా కనిపిస్తుందండి. ఈ బాక్స్లో కనుక పెట్టేసుకున్న దుమ్ము కూడా పడకుండా అయితే మనకు అవసరానికి ఈజీగా అయితే కనిపిస్తుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి వాషింగ్ మిషన్కి సంబంధించిందేనండి. వాషింగ్ మిషన్లో మనం లిక్విడ్ అనేది బట్టలు ఉతకడానికి వాడుతూ ఉంటాం కదండి. ఖచ్చితంగా మనం సర్ఫ్ అనేది వాడకూడదు కదండి. ఎప్పుడైనా సరే మనకి లిక్విడ్ అయిపోయింది, మనకి ఖచ్చితంగా బట్టలు సర్ఫ్తోనే వాష్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఎప్పుడైనా ఒకసారండి డైరెక్ట్గా మీరు సర్ఫ్ అనేది వాడకుండా సర్ఫ్లో కొంచెం వాటర్ పోసేసి ఒక అరగంట పాటు నానపెట్టేశారు అనుకోండి, ఆ సర్ఫ్ అనేది మొత్తం కరిగిపోతుంది కదండి. అప్పుడైతే మీరు డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు అండి. అంతేగాని డైరెక్ట్గా కనుక మన సర్ఫ్ని వాషింగ్ మిషన్లో వేసాం మన వాషింగ్ మిషన్ అనేది పాడైపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ విధంగా అయితే వేసేసుకోవచ్చు అండి. కరిగిపోయిన తర్వాత ఈ వాటర్ని కనుక వేసేసుకున్నామే అనుకోండి సేమ్ లిక్విడ్ లాగా అయితే ఉపయోగించు. ఎప్పుడైనా సరే మనకి అర్జెంట్ టైంలో ఈ టిప్ని అయితే ఉపయోగించండి, మీకు ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు ఏంటంటే వాషింగ్ మిషన్లో కొత్త బట్టలు కానివ్వండి కొంచెం షైనింగ్ ఉన్న బట్టలు వేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు మీరు రెగ్యులర్గా వేసుకునే లిక్విడ్తో పాటు కొంచెం కనుక షాంపూ కనుక వేసేసాము అనుకోండి కొత్త బట్టలు డల్ షేడ్ లేకుండా ఉంటాయి అండ్ అలానే షైనింగ్ ఉన్న బట్టలు షైనింగ్ అయితే తగ్గకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వాషింగ్ మిషన్లో మురికి ఎక్కువ ఉన్న బట్టలు వేసామంటే త్వరగా మురికి వదలవు కదండి. అంటే ముఖ్యంగా బెడ్షీట్స్ కానివ్వండి లేదంటే జీన్స్లు కానివ్వండి అండ్ అలానే కర్టన్స్ కానివ్వండి వైట్ షర్ట్స్ ఏవైనా కానివ్వండి వాషింగ్ మిషన్లో వేసినప్పుడు మురికి వదలవు అని అనుకున్నప్పుడు త్వరగా వదలాలి అని అనుకుంటే మాత్రం అల్యూమినియం ఫాయిల్ ఈ విధంగా చుట్టేసి వేయొచ్చండి. మీకు ఇన్ కేస్ అల్యూమినియం ఫాయిల్ కనుక అవైలబుల్లో లేదు అనుకోండి ఈ విధంగా మనకి ట్యాబ్లెట్ షీట్ అనేది ఉంటుంది కదండి. ఈ విధంగా సిల్వర్లో వచ్చేది ఏదైతే ఉంటుందో ట్యాబ్లెట్స్ అన్నింటినీ తీసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి 2-3 షీట్లను అయితే తీసేసుకోవాలండి, ఒకటి కాదు 2-3 షీట్లను తీసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఒక బాల్స్ లాగా చేసేసుకొని మధ్యలో కనుక పెట్టేసాము అనుకోండి మురికి పోని బట్టలు కూడా ఈజీగా అయితే మురికి అయితే పోతుంది. ఎప్పుడైనా ఒకసారి మురికి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఈ టిప్ ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ట్యాబ్లెట్ ఎప్పుడైనా వేసుకోవాలి అనుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు తెలియని వాళ్ళు ట్యాబ్లెట్ని వేడి నీళ్ళతో కానివ్వండి లేదు అంటారా ఫ్రిడ్జ్లో వాటర్తో కానీ అయితే వేసుకుంటూ ఉంటారు కదండి. అయితే ట్యాబ్లెట్ అనేది ఆ వేడి నీళ్ళలో కానివ్వండి లేదంటే చల్లని నీళ్ళతో అస్సలు వేసుకోకూడదండి. ఖచ్చితంగా నార్మల్ వాటర్తో అనేది వేసుకోండి. ఇది కోర్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది లేకనండి ఎవరికైనా తెలియని వాళ్ళు అయితే ఈ విధంగా వేసుకుంటూ ఉన్నారనుకో ట్యాబ్లెట్ అనేది హాట్ వాటర్తో కోల్డ్ వాటర్తో అస్సలు వేసుకోండి. నార్మల్ వాటర్తో మాత్రమే వేసుకుంటేనే ఆ ట్యాబ్లెట్ పవర్ అనేది వర్క్ అవుతుంది మనకి. నెక్స్ట్ టిప్ వచ్చేసి కూడా మనకి మిక్సీ జార్ రెగ్యులర్గా వాడుతూ ఉన్నామే అనుకోండి కొంచెం బ్లేడ్లు అవి కొన్నిసార్లు షార్ప్ అనేది లేకుండా అయితే ఉంటాయి కదండి. ఇంట్లోనే మనం ఈజీగా బ్లేడ్కి షార్ప్ పట్టుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా అయితే ట్రై చేయండి. మనకి ట్యాబ్లెట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ట్యాబ్లెట్ షీట్ అయితే ఉంటుంది కదండి కొంచెం విధంగా షార్ప్గా ఏదైనా ఉందని అది తీసేసుకోవచ్చు అండి. మరి సాఫ్ట్గా ఉన్నది అయితే తీసుకోకూడదని ఈ విధంగా షార్ప్గా ఉన్నది మాత్రమే తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ తర్వాత మిక్సీ కనుక పెట్టేసాము అనుకోండి ఆ పదునికి అనేది మనకి బ్లేడ్లు అనేవి షార్ప్ అయితే అవుతాయి. కాబట్టి మనం బయటికి వెళ్ళి పదును పెట్టించాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ట్యాబ్లెట్ ఈ విధంగా షీట్ ఉంది అనుకోండి ఈజీగా ఇంట్లోనే మనం మిక్సీని అనేది బ్లేడ్స్ అనేవి షార్ప్ అయితే పెట్టేసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అన్నీ ఒకసారి ట్రై చేయండి. మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ వస్తే మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.